బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ నాయకులు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. మీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులు, మీరు అవసరం ఉన్నంతకాలం బీఆర్ఎస్ను కేసీఆర్ను వాడుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరారు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి కాస్త కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఒక 10 మంది ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తామని చెప్పేసి తెలంగాణ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ చీరల్ని గాజుల్ని కూడా చూపించారు. దాని మీద కాంగ్రెస్ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. కొంతమంది మహిళా నేతలు అయితే కౌశిక్ రెడ్డికి చెప్పు చూపిస్తూ మాట్లాడిన పరిస్థితి. అండ్ అరకపూడి గాంధీకి ఒక సవాల్ చేశారు సార్. అరకపూడి గాంధీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అని చెప్పి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. జస్ట్ కొద్దిసేపటి క్రితం అరకపూడి గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. నువ్వు మా ఇంటికి రా, నీకు దమ్ము ఉంటే, లేకపోతే నేనే మీ ఇంటికి వచ్చి నీ సంగతి చూస్తానంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఒకసారి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు విన్నాం. గిఫ్ట్ పంపుతా ఉన్నాయి 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు చాట కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తాను. మీకు ఇజ్జత్ లేదు, మగాళ్ళు కాదు, చీరలు గాజులు వేసుకోండి. ఇది చాలా చాలా దుర్మార్గమైన వ్యాఖ్య. ఈ డిజర్వ్స్ టు బి పనిష్డ్. చట్ట ప్రకారం కేసు పెట్టాలి. ఎందుకంటే మహిళల పట్ల ఇంత వివక్షతో మాట్లాడుతున్న రాజకీయ నాయకుడు చేత కాదు అంటే సవితా రెడ్డి చేత కదా, పద్మాదేవేంద్ర రెడ్డి చేత కదా, మొదలు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఇదేం రాజకీయమయ్యా అని. ఇప్పుడు మీరు చేత కాదు, మహిళలకు చేత కాదు అని క్లియర్గా అన్నాడు. కవితకు చేత కదా ఎవరంటున్నాడు మరి కౌశిక్ రెడ్డి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా చేత కాదా వ్యక్త? సో ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి, పద్మాదేవేంద్ర రెడ్డి కవితలు సమాధానం చెప్పాలి ముందు. చేతనవుతుందా లేదా మహిళలకు? నిన్నగా మన కవిత చెప్పారు కదా, నేను వీరనారై పోరాడతాం తెలంగాణ బిడ్డను నేను అని. అంటే ఏం రాజకీయ నాయకులు ఇంత యాంటీ ఉమెన్ ఫీలింగ్ ఉండి దాన్ని బహిరంగంగా వ్యక్తం చేయడం, అది కూడా ఒక పార్టీ ఆఫీస్లో. నేను అంటున్నాను మరి నాకు తెలియదు, టీఆర్ఎస్ భవన్లో మాట్లాడారు తెలంగాణ భవన్లో. ఖచ్చితంగా ఇది చాలా అభ్యంతరకరం. నిన్నగాక మొన్న ఒక మాటల ఫ్లోలో కేటీఆర్ బ్రేక్ డాన్సులు చేసుకోండి అన్నాడు. అది ఎంత వివాదమైంది. మహిళా కమిషన్ పిలిపించారు కదా, ఆయన క్షమాపణ కూడా చెప్పాడు కదా ఉద్దేశం అని. సో నాకు క్షమాపణ చెప్పిన తర్వాత ఆగిపోయింది అది వివాదం. ఇది అంతగా కేటీఆర్ అన్నదానికి ఇది కూడా పోలికలేదు. అంటే చేత కాదు, ఇజ్జత్ లేదా అంటే మహిళలకు ఇజ్జత్ ఉండదా? ఏం మాట్లాడతారండి? అంటే గాజులు చీరలు కట్టుకున్న వాళ్ళు ఇజ్జత్ లేని వాళ్ళ ఏం మాట్లాడతారు? అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు వేసుకుని ఇజ్జత్ లేని వాళ్ళని ఆయన ఉద్దేశం కావచ్చు. అయినా చీరలు గాజులు పెట్టుకోవడం అనేది నేరం. అది మన ఇంట్లో మన అమ్మ, మన తల్లి, నా కూతురు, నా చెల్లెలు కూడా చీరలు గాజులు కదా. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళ ఈ దేశంలో నిన్న చాకలేలమ్మ ఆ చీర గాజులు పెట్టుకునే కదా నిరంకుశ పాలన పైన తిరగబడ్డది. చాకలేలమ్మ ఎట్లా తిరగబడ్డది? చాకలేలమ్మ గొడ్డలు ఎత్తితే రజాకర్లే వణికిపోయారు కదా. మరి ఆ చీర గాజులు కట్టుకున్నది కౌశిక్ రెడ్డి కాచని వీరనారి కదా. అరే ఏం మాట్లాడుతున్నారో అర్థం ఉండాలి కదా. అందువల్ల రాజకీయ నాయకులు సమాజానికి ఏ మెసేజ్ పంపుతున్నారు? ఓకే, మీరు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి. ఈ జెండర్ స్టీరియోటైప్స్ అంటారు. అంటే ఈ దేశంలో మహిళలకు చేత కాదు. మహిళలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో కెప్టెన్గా ఉండి బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన కెప్టెన్ లక్ష్మీ సెహగల్ చీరగాజులు కట్టుకోలేదా? రాణి రుద్రమాదేవి వణికిచ్చింది కదా తమ ప్రత్యర్థుల్ని. సమ్మక్క సారక్కకి ఇవాళ కూడా దేవతలుగా పూజిస్తాం కదా. వాళ్ళు పోరాడలేదా కాకతీయ రాజుల పైన? వాళ్ళు చీరలు గాజులు కట్టుకున్నారు కదా. ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్కు వ్యతిరేకంగా వీర పోరాటం చేయలేదా? ఇలాంటి ఎవరండి ఈ చరిత్రలో? అరే వీళ్ళంతా చీరలు గాజులు కట్టుకున్నారు కారా? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఆయన విడ్రా చేసుకోవడమే కాదు, మహిళా లోకానికి కూడా క్షమాపణ చెప్పాలి. ఇది సమంజసం కాదు. ఎందుకంటే కేసీఆర్ కూడా యాక్ట్ కావాలి. ఇది కేసీఆర్ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుంది కదా. ఆడబిడ్డల్ని ఆ రకంగా మాట్లాడితే ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి దేశంలో మహిళలపైన అత్యాచారాలు? మహిళలపై అత్యాచారాలు జరగడానికి ఇవాళ
మెయిన్ కారణం ఏంటంటే మహిళను బలహీనురాలుగా చూసేటువంటి మైండ్ సెట్ వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి. నేను చాలా మంది రాంగ్గా మహిళలు డ్రెస్ వేసుకోవడం వల్ల జరిగింది, మరి పురుషుడు అశ్లీలంగా డ్రెస్ వేసుకుని అత్యాచారం జరుగుతుందని ఎక్కడైనా ఇలా మాట్లాడితే చాలా వెబ్బెట్టుగా ఉంటుంది. మళ్ళీ మీరు తమ్ముడేళ్ళు దరిద్రంగా పెట్టకండి దయచేసి అని నేను ఓపెన్గా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అశ్లీలమైన బట్టలు వేసుకోవడం వల్లనే సగం బట్టలు వేసుకోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతాయి అంటారు. అయ్యా, ఏడాది బిడ్డ పైన అత్యాచారం జరుగుతుంది. ఆ ఏడాది శిశువు అశ్లీలమైన బట్టలు వేసుకున్నారా? 80 సంవత్సరాల వృద్ధురాల పైన అత్యాచారం జరుగుతుంది. 80 సంవత్సరాల వృద్ధురాలు ప్రొవకేటివ్గా డ్రెస్ వేసుకున్నారా అని నేను అడుగుతున్న క్వశ్చన్. పురుషుడు ప్రొవకేటివ్గా డ్రెస్ వేసుకుంటే, పురుషుడు అర్ధనగ్నంగా రోడ్డు మీద తిరిగితే ఆ పురుషుని మీద అత్యాచారం జరుగుతుందా? పురుషుడు రాత్రి 2 గంటలకు పోతుంటే 10 మంది మహిళలు వీళ్ళు అత్యాచారం చేస్తున్నారా? గ్యాంగ్ ఇప్పుడు మీరు ఒక మహిళ 1 గంటకో 2 గంటలకు పోతే ఇలా అత్యాచారం జరుగుతుందా లేదా? సామూహిక అత్యాచారం, గ్యాంగ్ రేప్ అని. మరి పురుషుడు రాత్రి 2 గంటలకు పోతాడంటే 10 మంది మహిళల మీద పడరా ఎక్కడైనా వాడి మీద? అంటే అర్థం ఏంటి? మరి రాత్రి 2 గంటలకు పోవడం వల్ల కాదు, అది బట్టలు వేసుకున్న దానివల్ల కాదు. ఎందువల్ల జరుగుతుందంటే మహిళ చాతకానిది, మహిళ పట్ల ఒక తప్పుడు భావన, అంటే చాతకానిది అనే భావన, అంటే ఉమెన్ ఆర్ వీక్ అనే భావన వల్ల జరుగుతున్న దుర్మార్గం ఇది. రాజకీయ నాయకులు ఈ భావనను పెంచితే సమాజంలో ఏ రకమైన రియాక్షన్ ఉంటుంది? అంటే తన తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు ఇచ్చి, చీర గాజులు కట్టుకుంటే వాళ్ళు బలహీనులు, వాళ్ళ చాత కాదు అనేటువంటి స్థాయిలో మాట్లాడితే అబ్సల్యూట్లీ యాంటీ ఉమెన్, కంప్లీట్గా వ్యతిరేకించాలి. అసలు ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ అయినా కానీ ఎట్టి పరిస్థితులు ఎవరు మాట్లాడినా దీన్ని అంగీకరించాలి కూడదు. అది ఎవరు మాట్లాడినా తప్పే. ఇక రాజకీయ పరంగా అంటామా, ఇలా కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేలు తీసుకుంది, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నది, ఏమున్నదండి తేడా? మరి అప్పుడు జెండాలు ఎగరేసిన పోయి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరితే మరి ఎవరిలో జెండాలు ఎగరేశారు? కాంగ్రెస్, అసలు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్లో చేరాడు కదా. తర్వాత అఫ్కోర్స్ ఆయన ఎమ్మెల్యేగా చేరకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. మరి ఎలక్టెడ్ టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తరఫున కలిసి బీఆర్ఎస్లో చేరినప్పుడు ఆయన ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి టీడీపీ జెండాలు ఎగరేసిండ్రా? సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లో చేరి మంత్రి అయినప్పుడు కాంగ్రెస్ నాయకులు వెళ్ళి సవితా ఇంద్రారెడ్డి ఇంటి పైన కాంగ్రెస్ జెండా ఎగరేసిండ్రా? రాజకీయాల్లో మరి కేసీఆర్ చేస్తే రైటు, రేవంత్ చేస్తే రాంగ్. నా దృష్టిలో ఇద్దరిది తప్పే. బీఆర్ఎస్ చేసినా కాంగ్రెస్ చేసినా ఈ రాజకీయ ఫిరాయింపులు మంచి సంస్కృతి కాదు. దీంట్లో భిన్నాభిప్రాయానికి అవకాశం లేదు కదా. అందువల్ల అదైనా పోనీ రాజకీయ విమర్శలు దాన్ని వాళ్ళు చూసుకుంటారు, మనకు అభ్యంతరం లేదు. కానీ మహిళలు చాతకాని వారు అనేటువంటి దృక్పథం, చీరలు గాజులు వేసుకుంటే చాతకాని వారు అనేటువంటి ఈ మానసిక స్థితి, దిస్ మైండ్ సెట్ ఇస్ డేంజరస్. నేను ప్రమాదకరం ఎందుకంటున్నా అంటే అది ఈ దేశంలో మహిళలపైన అత్యాచారాల మూలం. మహిళలపైన అత్యాచారాలకు ప్రధానమైన కారణం మహిళ ఏమీ చేయలేదు, మహిళ వీక్ అనేటువంటి ఒక మైండ్ సెట్. ఇది మారనంత కాలం మహిళలపైన అత్యాచారాలు ఆగవు. ఎందుకంటే ఇవాళ మనం చూసాం, ఒక హాస్పిటల్లో సెమినార్ లైబ్రరీలో కూర్చుంటపై అత్యాచారం. ఏం జరుగుతుంది ఈ దేశంలో? అంటే ఈ రకమైన దుర్మార్గాలు ఎందుకు జరుగుతున్నాయంటే మహిళ పట్ల ఆ రకమైన భావన ఉండడమే. ఈ భావన రాజకీయ నాయకులే పెంచి పోషిస్తే, అది కూడా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంలో పెంచి పోషిస్తే, వాట్ ఈస్ దిస్ పొలిటికల్ కల్చర్ అండి? ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఖండించాలి. మొదలు బీఆర్ఎస్ పార్టీ చర్య తీసుకోవాలి, బీఆర్ఎస్లో ఉన్న మహిళా నాయకురాలు రియాక్ట్ కావాలి. అప్పుడు తమ పార్టీలో ఇంకో లీడర్ మాట్లాడాడు. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెసే కాదు, ఉమెన్ యొక్క ప్రెస్టేజ్, ఉమెన్ యొక్క ఎస్టీమ్, ఉమెన్ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అందువల్ల ఒక్కసారి కవిత గారు, సవితా ఇంద్రారెడ్డి గారు, పద్మా దేవేంద్ర రెడ్డి గారు రియాక్ట్ అయ్యారనుకోండి, మేము చటకాలా ఉన్నామా, నువ్వే చేతనైనా నువ్వా అని ఒక్కసారి అంటే మళ్ళీ ఏ పార్టీలో కూడా మహిళా నాయకుల పైన ఇంకో నాయకులు ఇలా మాట్లాడాడు. అందువల్ల మొదలు రియాక్ట్ కావాల్సింది బీఆర్ఎస్లో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రియాక్ట్ కావాలి. ఇది పద్ధతి కాదు. చీర గాజులు వేసుకున్న వాళ్ళంతా చాతకాని వాళ్ళని మన సోదర ఎమ్మెల్యే అనడం తప్పు. ఆయన వెంటనే విత్డ్రా చేసుకోవాలి.